దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ బంధువులారా, ఈరోజు పరమ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా ఈ చిన్న గ్రామంలో పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం. ఈరోజు గురు పౌర్ణమి. చాలా మంది ఈ దినాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. వ్యాసుడు పరాశరునికి మత్స్యగంధికి జన్మించినటువంటి వాడు. ఈయన గొప్ప ఋషి. శబ్ద రూపంలో ఉన్న వేదములను అక్షర రూపంలో రూపొందించినటువంటి వాడు. వేదములను విభజించినటువంటి వాడు. ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, అది వేదములను విభజించినటువంటి మహనీయుడు. అందుకే ఈయనడు వేద వ్యాసుడు అని పిలిచారు. ఆ మహనీయుడు ఈ రోజు పుట్టినాడు, ఆషాఢ పౌర్ణమి రోజు. ఈయన నువ్వు జగద్గురువుగా భావించి ఈరోజు ఆయన పేరుతో పౌర్ణమి పండుగ జరుపుకుంటున్నాను. అందుకే ఈ దినాన్ని గురు పౌర్ణిమ అని పిలిచినారు. ఈయన ఇంకా 18 పురాణములు రాసినాడు. ఈ 18 పురాణములు అందరూ చదివేదానికి సాధ్యం కాదని చిన్నగా చెప్పినాడు. ఏమంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని అన్నాడు. పరులకు ఉపకారము చేస్తే పుణ్యము, పరులను పీడిస్తే పాపము అని చెప్పినాడు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని అర్థం. ఆయన పేరు మీద ఈ రోజు పండుగగా జరుపుకుంటున్నందువల్ల ఈ దినానికి అంత వైశిష్టం వచ్చింది. గురు పౌర్ణమి అని పిలిచినారు. పౌర్ణమి అంటే ఏమి? పౌర్ణమి దినం చంద్రునిలోనున్న 16 కళలు సూర్య కిరణములలో విలీనమైపోతాయి. అదే రీతిగా చంద్రునికి సామ్యంగా ఉన్నటువంటి మనస్సులో 16 గుణములున్నాయి. దాన్ని విలీనము చేసుకోవాలి. అరిషడ్వర్గములు, అష్టమదములు, రజోగుణము, తమో గుణము, ఈ 16 గుణాలను విలీనము చేసుకుంటే పూర్ణమైనటువంటి స్వరూపాన్ని దర్శించేదానికి సాధ్యమవుతుంది. అందుకే పౌర్ణిమ అని పిలిచినారు. ఆ దర్శనం ఎవరు చేయిస్తారు? ఆ దర్శనాన్ని చేయించే వారికి గురువు అని పిలిచినారు. గుకారస్తంధకారస్తు రుకారస్తం నిరోధకృత్ అంధకార వినాశిత్వ గురురిత్య విధీయతే. మనలో దట్టంగా అలుముకున్న అజ్ఞానమనే అంధకారాన్ని నాశనం చేసి జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తాడు గురువు. అందువల్ల గురు పౌర్ణమి అని కూడా పిలువవచ్చు. మానవుని మనస్సు మలినముతో కూడి ఉంది. చూడండి,
ఒక తెల్లని బట్టకు మలినమైతే ఏం చేస్తారు? ఒక తెల్లని బట్టకు మలినమైతే దానిని నీటిలో తడిపి సబ్బు వేసి ఉడకపెట్టి ఒక బండకు ఒక రాతి మీద కొట్టితే దానిలో ఉన్నటువంటి మురికి మలినము పోయి దాని సహజత్వంగా ఉండే తెల్లదనం కనబడుతుంది. అదే రీతిగా మనసుకు మలినమైతే ఏమి చేయాలి? మనసుకు మలినమైతే నియమ నిష్టలు అని అన్నటువంటి నీటిలో తడిపి దైవ చింతన అన్నటువంటి సబ్బుతో కడిగి జ్ఞానముతో ఉడకబెట్టి వైరాగ్యం అనే రాతి మీద కొడితే బ్రహ్మజ్ఞానము ఆత్మానందము అన్నటువంటి సహజమైనటువంటి ఆ ఆత్మ జ్ఞానము ఆత్మానందము లభిస్తుంది. కాబట్టి మనస్సును పరిశుద్ధపరుచుకోవాలి. మానవుడు అజ్ఞానముతో చెడ్డ సంస్కారాలతో చేయరాని పనులు చేస్తున్నాడు. నాలుకతో కొన్ని పాపాలు చేస్తున్నాడు, దేహముతో కొన్ని పాపాలు చేస్తున్నాడు, మనస్సుతో కొన్ని పాపాలు చేస్తున్నాడు. నాలుకతో ఏం చేస్తున్నాడు? అసత్యము, అమితంగా మాట్లాడుట, పరదూషణం, చాడీలు చెప్పుట. ఈ 4 పాపాలు నాలుకతో చేస్తున్నారు. దేహంతో మానవుడు చేయనటువంటి పాపములు ఏవి అంటే హత్యలు చేస్తాడు, త్రాగుడు, వ్యభిచారము, దొంగతనం. ఈ 4 దేహంతో చేస్తున్నటువంటి పాపాలు. మనస్సుతో కొన్ని పాపాలు చేస్తాడు మానవుడు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం. ఈ రీతిగా మానవుడు నాలుకతో కొన్ని, దేహముతో కొన్ని, మనసుతో కొన్ని పాపములు చేస్తున్నాడు. కాబట్టి నిజమైన స్వచ్ఛమైన సరి అయిన జీవితము నడపాలంటే ఈ అజ్ఞానముతో కూడినటువంటి అవివేకముతో కూడినటువంటి ఈ పాపములకు దూరమై వాటిని దూరము చేసుకొని నియమ నిష్టలతో సత్య ధర్మములను ఆచరించి మానవుడు మనీషిగా ఉత్తమునిగా జీవితాన్ని సాగించవలసి ఉంటుంది. ప్రపంచంలో ఏదీ శాశ్వతము కాదు. ఎన్నోసార్లు నేను చెప్తూ ఉంటాను, ప్రపంచంలో ఏదే శాశ్వతము కాదు. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. అనిత్యాని శరీరాన్ని, ఈ శరీరం శాశ్వతము కాదు. విభవో నైవ శాశ్వత, ఈ వైభవములో శాశ్వతము కాదు. నిత్యం సన్నిహితో మృత్యువు, మృత్యువు ఎప్పుడూ దగ్గరలోనే ఉంది, పొంచి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? కర్తవ్యో ధర్మ సంగ్రహ, ధర్మాన్ని ఆచరించు అంటారు పెద్దలు. చూడండి, ఒక పురుగుని తినేదానికి కప్ప పొంచి ఉంది. ఆ పురుగుని తిని కడుపు నింపుకొని ఆనందిస్తాము అని చెప్పి ఆ కప్ప పురుగు పైన దృష్టి పెట్టి దాన్ని మృంగేదానికి ఉంది. ఆ కప్ప వెనుకనే ఒక పాము వేచి ఉంది, ఆ కప్పను మింగుదామని. ఆ పాము వెనుకనే ఒక ముంగీస రెడీగా ఉంది, దాన్ని చంపేస్తాము, దాన్ని నాశనం చేస్తామని. ఆ ముంగీస వెనుకనే ఒక వేటగాడు నిలబడినాడు, దాన్ని చంపుదామో లేక పట్టుకుపోదామని చెప్పి. నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను పురుగును చంపేస్తాను అని కప్ప అనుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. నన్నే ఎవరు ఏం చేయలేరు, కప్పను మింగేస్తాను అని పాము అనుకుంటే హాస్యాస్పదంగా తయారవుతుంది. నన్నెవ్వరూ ఏమి చేయలేరు, ఈ పామును నేను చంపేస్తానని ముంగీస అనుకుంటే చాలా విచిత్రంగా కనబడుతుంది.
వేటకాడు కూడా ఈ ముంగేసి నేను చంపేస్తానంటే వాడిని చంపేవాడు ఇంకొకటి సిద్ధంగా ఉంటాడు. ఎందుకు? ఎవ్వడు ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేదానికి సాధ్యము లేదు. పాంచభౌతిక దుర్భర కాయం ఇదెప్పుడో విడుచుట ఎరుక లేదు. పాంచభౌతిక దుర్భరమైన కాయం ఇదెప్పుడో విడుచుట ఎరుక లేదు. శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరా రామాట నెమ్మనమున. బాల్యమందో, మంచి ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యమునను ఎప్పుడో విడుచుట ఏ క్షణము. మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైన దేహమున్నంతలో నిన్ను తెలియవలయు. మహాత్ముల వాక్యమిది. స్వామి కూడా అంటాడు, శాశ్వతంబు కాదు కదరా నరుని జన్మం ఘటమురా. శాశ్వతంబు కాదు చూడది శ్వాసలతో కూడిందిరా. శ్వాసలిడిచి పోవగానే నాశనంబై పోవురా. శాశ్వతంబు కాదు కదరా నరుని జన్మము ఘటమురా. శాశ్వతంబు కాదు చూడది శ్వాసలతో కూడిందిరా. ఈ శ్వాసలిడిచి పోవగానే నాశనమైపోతుంది. మహాత్ముల వాక్య చూడండి. దీన్ని గమనించుకోకుండా చాలా మంది స్వామిని తిడతారు. అయ్యో ఉన్నట్లుండి నా మొగుడు చచ్చిపోయా, స్వామి ఏం చేశా అంటారు. నా బిడ్డ పోయా, నా అల్లుడు పోయా, నా మామ పోయా, నా అత్త పోయా, పోయా పోయా పోయా. జోగి అయినా భోగి అయినా రోగి అయినా ప్రపంచం విడవలసిందే. దేహం ప్రతి ఒక్కరూ విడవలసిందే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అనిత్యాన్ని శరీరాన్ని, ఈ అనిత్యమైనటువంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిగా విడిచిపెట్టాలి. ఇది ఎవరికీ తప్పలేదు. మహాయోగులైనా తప్పలేదు, దేహం విడిచిపెట్టిపోయినారు. కాబట్టి ఆ మిగిలినటువంటి జీవితంలోనే తెలివితో అజ్ఞానాన్ని దూరం చేసుకొని జ్ఞానాన్ని సంపాదించేదానికి ప్రయత్నం చేయాలి. ఇది మానవునిగా ప్రతి ఒక్కరి కర్తవ్యమై ఉంది. నేను చూడండి, నాకు చిన్నప్పటి నుంచి పెంచినటువంటి వదినమ్మ గారు కాలధర్మయ్యారు. నాకు బిడ్డనిచ్చినటువంటి అత్తగారు అదే సంవత్సరంలో చనిపోయారు. నాకు బిడ్డనిచ్చిన మామగారు అదే సంవత్సరంలో పోయారు. నేను ఎవరితో ముట్టుకోవాలా? మీకు తిట్టేకి నేను దొరికినాను, నేనెవరికి తిట్టాలి? సూత్రము పెద్దలు రాసినారు, అనిత్యాన్ని శరీరాన్ని. ఈ శరీరం అనిత్యమైనటువంటిది. అయితే ప్రాప్తి వల్ల పూర్వజన్మ సంస్కారం ఉంటే గురువు అప్పప్పుడు మార్గదర్శకుడై ముందు వచ్చే తొందరలను సూచించేదానికి సిద్ధపడతాడు. అది ఎక్కడో కొన్ని అపరూపమైనటువంటి సందర్భంలో గురువు తన భుజ స్కంధాల మీద మోసుకొని సూచనలు సలహాలు ఇస్తాడు. దానికి కూడా మీది వెనుక జన్మము నుంచి పెట్టుబడి పెట్టిండల్లా. బ్యాంకులో పోయి డబ్బులు అడిగి ఇస్తారా? పావుగడ బ్యాంకులో పోయి నాకు 500 రూపాయలు కావాలా, 1000 రూపాయలు కావాలంటే ఇస్తారు ఎవరన్నా? మీరు మొదలు పెట్టిండల్లాడ. పెట్టింటే మీరు చెక్ రాస్తే దాంట్లో దస్కత్ చేస్తే అది చూసి టాలీ చేసి తూకం వేసి రైట్ అని మార్కేస్తారు. అప్పుడు మేనేజర్ సంతకం చేసి ఇస్తారు డబ్బులు.
స్వాముల దగ్గర కూడా అంతే. వెనక ఏమన్నా సంస్కారం మంచి పెట్టింటే బేరీజు వేసి తూకం వేసి చూసి నీకు మంచి చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. ఊరికి పోయి బ్యాంకులో డబ్బడికి తిట్టి పంపిస్తారు. కాబట్టి జీవన నగ్న సత్యాలను చక్కగా అర్థం చేసుకొని జీవితం సాగించాలి. ఈ పరిమితమైనటువంటి జీవితంలో మనం చేయవలసిందేమి? శాశ్వతము కాదు ఇది. చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటే మీద. కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా. మాయ సంసారంబురా, ఇది మనసు నిలకడ లేదురా. నాది నీది అనిచినరుడా, బాదులాడా బోకురా. బంకమట్టి ఇల్లురా, ఇది భగ్గు బుగ్గి యవునురా. ఆలు పిల్లలు ఆస్తిపాస్తులు అంతయూ ఏమవునురా. రాజు రైతు అనిడి భేదము బ్రతికియుండే వరకురా. మట్టి మట్టిలో కలిసినాక ఎట్టి భేదము లేదురా. తత్వమర్మము తెలిసి నీవు తప్పుదారిని బోకురా. ఆత్మ ఎప్పుడు చావు లేకని అంతటా వెలుగుంది. చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. అంత చంచలమైనటువంటిది, అంత అస్థిరమైనటువంటిది. మీ దేహాన్ని చూసుకొని మురిసిపోవద్దండి, మీ ధనాన్ని చూసి మురిసిపోవద్దండి, మీ మీ కుటుంబాన్ని, మీ సంసారం చూసి మురిసిపోవద్దండి. అశాశ్వతంగా ఉంది ఈ దేహం. మన జీవితమే అశాశ్వతంగా ఉంది. ఒక స్వామి శిష్యుణ్ణి అడుగుతాడు, అయ్యా ఈ జీవితం ఎంత అశాశ్వతము అంటే, ఒక శిష్యుడు అంటాడు, స్వామి ఈ రోజు ఉన్నవాడు రేపు లేడు అంటాడు. అంతేనా అంటాడు. ఇంకొక శిష్యుడు అంటాడు, అంత కాదు స్వామి, ఉదయం ఉన్నోడు సాయంత్రం ఉంటాడో లేదో చెప్పలేము, అంత శాశ్వతంగా ఉంది. ఇంకొక శిష్యుడు అంటాడు, స్వామి ఇప్పుడు ఉన్నవాడు ఇంకో గంట ఉంటాడో లేదో చెప్పలేము అని అంటాడు. చివరకు శిష్యుడు అంటాడు, ఒక శిష్యుడు అంటాడు, ఏ నిమిషంలో ఏదైనా జరగచ్చు అని అంటాడు. అప్పుడు గురువు అంటాడు, నాయనలారా ఈ చేతులు నేను ముడిచినాను చూడి, ఈ ముడిచినటువంటి చేతులు విప్పుతానో లేదో గ్యారెంటీగా చెప్పలేను. అంత లోపల గాలి వెళ్ళిపోవచ్చు, ప్రాణం పోవచ్చు. ఎంత అశాశ్వతంగా ఉంది జీవితం, అర్థం చేసుకోండి అంటాడు. కాబట్టి అశాశ్వతమైనటువంటి విషయముల గురించి పట్టించుకోకుండా నిత్యమైన శాశ్వతమైన ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఈ ఆత్మతత్వాన్ని తెలిపేవాడు గురువు అని అంటారు. గురువు యొక్క సహకారంతో, గురువు యొక్క మార్గదర్శకత్వంతో మానవుడు మాధవుడు కావచ్చు. అయితే మనము సంకుచిత మనోభావాల చేత మనం వేరే, వాళ్ళు వేరే, నేను వేరే, నీవు వేరే, నా జాతి వేరే, నీ జాతి వేరే, నాది పెద్ద జాతి, వంది చిన్న జాతి, నా జాతి ఇంతలా ఉంది, వన్ జాతి ఇంత బక్కగా ఉంది అనే సంకుచిత భావాల చేత మానవుడు అహంకారాన్ని పెంచుకుంటున్నాడు. మనిషి మధ్య విభేదాలను సృష్టిస్తున్నాడు. అందుకే ఒక మహాత్ముడు అంటాడు, ఎల్ల లోకము ఒక్క ఇల్లే, వర్ణభేదములెల్ల కల్లే. మంచి చెడ్డలు మంజులందున ఎంచి చూడగ రెండే కులములు. మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచిపోవును. ఎల్ల లోకము ఒక్క ఇల్లే, వర్ణభేదములెల్ల కల్లే. నిజం కాదు, అబద్ధమది. మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగ రెండే కులములు అంటాడు.
మతములన్నీ మాసిపోతాయి, చివరకు మిగిలేది జ్ఞానమొక్కటే నిలిచిపోవును అని అంటాడు. మతభేదం వద్దు, మనమంతా ఒక్కటే. చూడండి, నీళ్లకు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. తెలుగు వాళ్ళైతే నీళ్లు అని పిలుస్తారు. దానిని కన్నడం తెలిసినటువంటి వాళ్ళు నీరు అని ఉంటారు. అదే ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళు నీళ్లు అనడు, నీరు అనడు, వాటర్ అంటాడు. అదే తమిళ తెలిసినటువంటి వాడు తన్ని అంటాడు. అదే మలయాళం తెలిసినటువంటి వాడు వెళ్ళం అని పిలుస్తాడు. అదే హిందీ తెలిసినటువంటి వాడు పానీ అంటాడు. ఒకే పదార్థం, ఒకే వస్తువు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పిలుస్తున్నారు. చూడండి, అదే నీటిని ఒకడు నీరు అని, ఒకడు నీళ్లు అని, ఒకడు పానీ అని, ఒకడు వాటర్ అని, ఒకడు తన్ని అని, ఒకడు వెళ్ళం అని పిలుస్తారు. అదే రీతిగా దాని యొక్క గుణమేమి? మన యొక్క దప్పికను పోగొట్టుతుంది ఆ నీళ్లు. అట్లే ఆ పరమాత్ముడు, ఆ దేవదేవుడు ఒక్కడే. వానిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. పేర్లకు పోరాడుతున్నారు మానవులంతా. మహమ్మదీయులు అల్లా అని, హిందువులు రామ అని, పరమాత్ముడని, శివుడని, క్రైస్తవులు జెహోవా అని, జొరాస్ట్రియన్లో అహ్రమజ్దా అని, ఇంగ్లీష్ వాళ్ళు గాడ్ అని, పేర్లు వేరే ఉన్నాయి. అయితే ఆ మూల పదార్థం, ఆ చైతన్యము, ఆ బ్రహ్మం, ఆ పరమాత్ముడు ఒక్కడే. దేవనొబ్బ, నామ హలవు. పరమ పతివ్రతకి గండనొబ్బ, మొత్తంలో ಎರಿಗದೊಡೆ ಕಿವಿಮೂಗ ಕೊಯ್ಯುವನು. ಹಲವು ದೈವದ ಎಂಜಲ ತಿಂಬುವರ ನೀನುಂದನಯ್ಯ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ. ದೇವನೊಬ್ಬ, ನಾಮ ಹಲವು. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఆ సత్ అనేది ఏకం ఒక్కటే. విప్ర తెలిసినటువంటి మహాత్ములు బహుదా వదంతి అనేక పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. పేర్లకు పోరాడుతున్నాం మనమంతా. ಹೆಣದ ಹೂಗಳು ಹಲವಾದರೂ ಹಾರವೊಂದೇ, ಪವನಿಸಿದ ಮಣಿಗಳು ಹಲವಾದರೂ ದಾರವೊಂದೇ, ಹಾಲು ಕರೆದ ಹಸುಗಳ ಬಣ್ಣ ಹಲವಾದರೂ ಕ್ಷೀರವೊಂದೇ, ಕಡಲಿನ ಹೆಸರೇನೇ ಇರಲಿ ಕ್ಷಾರವೊಂದೇ, ಹೊತ್ತದು ಹೊನ್ನಾಗಲಿ ಮಣ್ಣಾಗಲಿ ಭಾರವೊಂದೇ. ಪರಮಾತ್ಮನೇ, ನಿನ್ನನ್ನು ಪೂಜಿಸುವ, ಪ್ರಾರ್ಥಿಸುವ, ಯಜಿಸುವ, ಭಜಿಸುವ ರೀತಿ ನೂರಾದರೂ ಉದ್ಧಾರ ಒಂದೇ. ಹೆಣದ ಹೂಗಳು ಹಲವಾದರೂ ದಾರ ಒಂದೇ. ఆ పువ్వులలో రంగుల మార్పు ఉండవచ్చు, అన్నిటికీ ఆధారమైనటువంటి దారం ఒకటి అంటారు. పవనిసిన మణిగాలు హలవాదరు హారవందే. ఆ మణులలో గుచ్చినటువంటి దారం ఒక్కటే. ಹಾಲು ಕರೆದ ಹಸುಗಳ ಬಣ್ಣ ಬೇರೆಯಾದರು. ఆ ఆవుల వన్నెలు, వర్ణములు, రంగులు వేరైనా అన్ని ఇచ్చేది తెల్లని పాలే. అదే రీతిగా పరమాత్మునికి వేరే పేర్లు పెట్టి పిలిచినను అందరికీ ఆశీర్వాదం చేస్తాడు. పరమాత్మనే, నిన్నನ್ನು పూజిಸುವ, ಪ್ರಾರ್ಥಿಸುವ, ಯಜಿಸುವ, ಭಜಿಸುವ ರೀತಿ ನೂರಾದರೂ ಉದ್ಧಾರ ಒಂದೇ. కాబట్టి వాడు ముస్లిం అని, వీడు హిందూ అని, వాడు క్రైస్తవుడని, వీడు అది అని ఇది అని పిలువకూడదు. నేనే తురకైతే జీవాత్మ తురకవునా, అంతరాత్మ తురకవునా, పరమాత్మ తురకవునా? నేనే తురకైతే నా జీవాత్మ తురకవునా, నా అంతరాత్మ తురకవునా, నా పరమాత్మ తురకవునా?
యున్నవి కాని తీపుకు డొంకలు యున్నావా? చెరుకుకు డొంకలు యున్నవి గాని తీపుకు డొంకలు యున్నావా? చెరుకు వంటి వాడు భక్తుడైతే తీపిలో కలిసరా నా స్వామి? నేనే తురకైతే జీవాత్మా తురకవునా, అంతరాత్మా తురకవునా, పరమాత్మా తురకవునా? ఆవులు వేరే యున్నవి గాని, ఆవుకు వన్నెలు యున్నవి గాని పాలకు వన్నెలు యున్నావా? ఆవు వంటి వాడు భక్తుడైతే పాలలో కలిసరా నా స్వామి? పూలకు వన్నెలు యున్నది కాని పూజకు వన్నెలు యున్నావా? పూల వంటి వాడు భక్తుడైతే పూజలో కలిసరా నా స్వామి? నేనే తురకైతే జీవాత్మా తురకవునా, అంతరాత్మా తురకవునా, పరమాత్మా తురకవునా? గురువులు వేరే యున్నారు గాని గురుతులు వేరే యున్నారా? గురువు వంటి వాడు భక్తుడైతే గురులే కలిసరా నా స్వామి? నేనే తురకైతే జీవాత్మా తురకవునా, అంతరాత్మా తురకవునా, పరమాత్మా తురకవునా? కాబట్టి మత భేదములు పాటించుకోకుండా మనమంతా ఒక్కటే అని భావించాలి. ఇక్కడ హిందువు లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, జొరాస్ట్రియన్ లేదు. మానవుడు మానవుడు మానవుడు. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు, నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు. సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు. సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. దయాకరుణ శూన్యమైన జాతులేలరా, ప్రీతి ప్రేమ లేనట్టి కులమదేదిరా. మానవుడే సౌఖ్యముగా బ్రతకాలంటే మానవతా విలువలు తెలియవలయురా. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు. సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. ఎగిరే పక్షులకు కులమదేదిరా, నడయాడే చీమలకు మతం లేదురా. కలిసి మెలిసి బ్రతుకుటే నేర్చుకొనురా, కలిమి బలిమి కన్నను ప్రేమ ఘనమురా. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు. సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. ఆచార విచారములు ఎంచబోకురా, ఆదర్శపు జీవనమే సుఖమునిచ్చురా. ధర్మ ప్రభులు చూపిన రాచబాటరా, మర్మ మెరిగి ఘనుల మార్గమనుసరించరా. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు. సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. మానవులందరూ ఒకటేనురా, మతం కులం భేదములు రూపుమాపరా. సత్య ధర్మ ప్రభుడైన బంధం గురుడురా, ధర్మసారమవనిలో చాటి చెప్పెరా. ఈ ధర్మసారమవనిలో చాటి చెప్పెరా. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు. సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. మహాత్ములు చెప్పినటువంటి ఈ ధర్మ సత్యాన్ని తెలుసుకొని మానవునిగా రూపొందేదానికి మొదటి ప్రయత్నం చేయాలి. మానవత్వం
ప్రతి ఒక్కడు తన జీవితంలో ఆచరించారు. ఈ పూజలు పునస్కారాలు ఈ మానవత్వం ముందు పనికిరావు. ఒక సత్యమైనటువంటి విషయాన్ని ఈ సభామూలకంగా మీకు తెలుపుకుంటున్నాను ఈరోజు. మానవత్వం లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, దేవునికి ఎన్ని టెంకాయలు కొట్టినా, జపమాలతో ఎన్నిసార్లు తిప్పినా దేవుని పేరు మీ మంత్రాన్ని, దానికి ఫలితం ఏమేమీ ఉండదు. యహీ హై ఇబాదత్, యహీ దీన్ వ ఈమాన్ कि मुश्किल में काम आए इंसान की इंसान. यही है इबादत, ఇదే సేవ, ఇదే ధర్మం, ఇదే పూజ, ఇదే తపస్సు, ఇదే యోగం. మానవుడు సాటి మానవునికి అండగా ఉండాలి, వారి కష్ట నష్టాల్లో ఆదుకోవాలి. దీనికి మించినటువంటి తపస్సు లేదు, దీనికి మించినటువంటి యోగము లేదు, దీనికి మించిన జ్ఞానము లేదు. భగవద్గీతలో ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఈ గుడ్ సమారిటన్ అని ఒక దృష్టాంతం కనబడుతుంది అక్కడ. ఒకసారి ఒక మనిషి జెరూసలేం నుంచి జెరికో అనే ప్రాంతానికి నడిచి వెళ్తున్నాడు. అడవిలో దారి దోపిడిగాళ్ళు వానికి బాగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకొని వెళ్ళిపోతారు. చావు బ్రతుకుల పరిస్థితిలో వాడు పడి ఉన్నాడు. అడవి అది, ఎవరు చూడడం లేదు, మూలుగుతున్నాడు, ప్రాణము పోయే స్థితి ఉంది. ఆ సందర్భంలో ఒక గుడి పూజారి, ఒక దేవస్థానం యొక్క పూజారి, పురోహితుడు ఆ మార్గం గుండా పోతాడు. ఆ చావు బ్రతుకులో ఉన్నటువంటి ఆ మానవుణ్ణి చూస్తాడు. హే పరమాత్మ, నీవు పుట్టించినటువంటి ఈ మానవుడు ఇటువంటి కష్ట స్థితిలో ఉన్నాడు కదా, సర్వలోక రక్షకుడు కదా నీవు, ప్రభు ఇదే నేను మొక్కుతున్నాను, వాడిని నీవే రక్షించు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక జ్యోతిష్కుడు అదే మార్గం గుండా వస్తాడు. లెక్క వేసి చూస్తాడు. అయ్యో, ఎటువంటి స్థితిలో ఉన్నాడు కదా ఈ మానవుడు, పరమాత్ముడా ఇది రాహుకాలం కదా, నేను ముట్టుకోకూడదు కదా ఎవరిని, కాబట్టి పరమాత్మ వారి భారం అంతా నీవే చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే మార్గములో ఒక గాడిద మీద ఒక సామాన్య మానవుడు నడిచి వస్తూ సవారీ చేసుకొని వస్తూ ఉంటాడు. ఈ వ్యక్తిని చూస్తాడు, మూలుగుతున్నాడు. వాడు ఎప్పుడు పూజలు చేయలేదు, పునస్కారాలు తెలియదు, మనకు వేదాంతి కాదు, పండితుడు కాదు, సామాన్యమైనటువంటి మానవుడు. సాటి మానవుడు కష్టంలో ఉన్నది చూస్తాడు. తన వాహనాన్ని వీగి ఆతురతతో పారి వస్తాడు. అయ్యో, దేహమంతా రక్తసిక్తమైపోయింది, ఇటువంటి హీనమైనటువంటి పరిస్థితి వచ్చింది. వాడెవడో వీడెవడో, బంధువు కాదు, స్నేహితుడు కాదు, వాని ముఖం కూడా చూడలేదు. వెంటనే ఒక ఆకులో నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లుతాడు. తన బట్టలతో గాయాలని తూడుస్తాడు. తన బట్టలు, పాత బట్టలు చింపి వాని కట్లు కడతాడు, నీళ్లు తాగుతాడు. కొంత సమయం అయిన తర్వాత తన వాహనం మీద వాడిని కూర్చోబెట్టుకుని తాను నడుచుకుంటూ పోతాడు. పక్క పల్లెకు పోయి వైద్యుని ఇంటికి పోయి తలుపు కొడతాడు. వైద్యుడు తలుపు తీస్తాడు. అయ్యా, ఈయనెవరో నాకు తెలియదు, దారిలో పడిపోయినాడు, కాబట్టి దయచేసి వైద్యం చెయ్యి, నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో. ఇంతకు మించి నా దగ్గర ధనము లేదు, నేను మరో ప్రయాణంలో కావాలంటే నీకు ఇంకా ధనం ఇస్తాను, ఎట్లయినా నిన్ను ఆదుకో, రక్షించు. వైద్యుడు వైద్యం చేస్తాడు, బాగవుతుంది. ఇది
ఏ సమస్య జీసస్ క్రైస్తు దగ్గర తీసుకుపోతారు శిష్యులు. ప్రభు, ఒక సమస్య వచ్చింది. ఏమి? ఒక వ్యక్తి ఈ రీతిగా పడిపోయినాడు. ఒక ధర్మకర్త అంటే ఒక పూజారి, ఒక జ్యోతిష్కుడు, ఒక సామాన్య మానవుడు తారాసపడినారు. వీనిలో ఎవరు ఉత్తములు? జీసస్ క్రైస్తు ఆలోచన చేస్తాడు. ఆ మూడవ వాడు సామాన్యుడని చెప్తే వానికి స్వర్గంలో అవకాశం ఉంది, మిగతా వాళ్ళ స్వర్గానికి అర్హులు కాదు అని అంటారు. ఎందుకు ప్రభు? మీ పూజలు, మీ పునస్కారాల కంటే మానవత్వం వానిలో ఉంది. వాడు ఏ పూజలు చేయలేదు, అయితే హ్యుమానిటీ అనేది ఉంది కాబట్టి వానికి ఆద్యతనిస్తుంది ధర్మం. వాడు యోగ్యుడు, వాడు అర్హుడు అని చెప్తాడు. కాబట్టి యహీ హై ఇబాదత్, యహీ దీన్, యహీ ఈమాన్ कि मुश्किल में काम आए इंसान की इंसान. ముసల్మానులు ముసల్మానులకే ఆదుకోవాలని లేదు, హిందువులు హైందవులకే ఆదుకోవాలని లేదు, క్రైస్తవులు క్రిస్టియన్లకే ఆదుకోవాలని లేదు. మానవులను ఆదుకోండి, వాళ్ళ కష్ట నష్టములలో భాగం పంచుకోండి. దైవం సంతోషిస్తాడు, మేలు చేస్తాడు. ఇది ఈ మానవత్వం చాలా ముఖ్యమైనటువంటి, దీన్ని పెంచుకోవాలి. ప్రతి మానవుడు తమ జీవితాల్లో నైతికమైనటువంటి జీవితాన్ని నడపాలి. ఆనెస్టీ, ప్రామాణికత్వం చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు ప్రామాణికత్వం అనే పేరుతో ఎంతో మోసం జరుగుతా ఉంది, ఎంతో అన్యాయం జరుగుతా ఉంది, ఎన్నో అక్రమమైనటువంటి పనులు చేస్తున్నారు. పైన మాటలలో ప్రామాణికత్వం కనబడుతుంది, ఆచరణలో లేదు. ఆచరణలో ప్రామాణికత్వం కావాలి. అది ఉందా ఈ సమాజంలో? కనబడుతుందా? అది మరుగుపడిపోయింది, మరుగుపడిపోయింది. అది ఉన్ననాడు మానవుడు మాధవుడైపోతాడు. Let him who would be happy for a day, let him who would be happy for a day go to the barber. For a week, buy a new vehicle. For a month, enter into a new house. For a year, marry a wife. For all his lifetime, be an honest man. ఎంత చక్కగా చెప్పినారు చూడండి. జీవితాంతం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే ప్రామాణికమైనటువంటి జీవితాన్ని నడపండి అంటారు. లెట్ హిమ్ హూ వుడ్ బి హ్యాపీ ఫర్ ఎ డే, ఒక దినం ఆనందంగా ఉండాలి అంటే గో టు ది బార్బర్ అంటారు, మంగళం దగ్గర పోండి అంటారు. బాగా కటింగ్ షేవింగ్ బాగా చేస్తారు, ఒక దినం హాయిగా ఆనందంగా గడపొచ్చు అంట. రెండో రోజు మళ్ళా గడ్డం పెరుగుతుందంట. ఒక్కరోజు ఆనందంగా ఉండాలంటే గో టు ది బార్బర్. ఒక వారం ఆనందంగా ఉండాలంటే ఒక కొత్త వాహనాన్ని తీసుకో అంటారు. సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, ఒక కారు కానీ, జీప్ కానీ తీసుకుంటే ఒక వారం మోజు ఉంటుందంట, తర్వాత మోజు తిరిగిపోతుందంట. ఒక నెల ఆనందంగా ఉండాలంటే ఒక కొత్త ఇంటిలో ప్రవేశం చేయి. ఆ కిటికీలు ఈ కిటికీలో ఇది పెట్టాలా, అక్కడ ఇది చేయాలా, ఇది బెడ్రూమ్, అది కిచెన్, అది సర్దలా, ఇది సర్దలా. ఒక నెల మోజు ఉంటుందంట, తర్వాత అది సప్పలు పడిపోతుంది. ఒక సంవత్సరం ఆనందంగా ఉండాలంటే మ్యారీ ఏ వైఫ్, పెళ్లి చేసుకుంటాడు. ఒక సంవత్సరం హాయిగా ఉండొచ్చంట, అంతకు మించి ఉండలేరంట. ఒక సంవత్సరం లోపల వాళ్ళ హనీమూన్ పోతారు, అత్తమామ ఇండ్లకు పోతారు,
మేనమామ మేనత్త ఇంట్లోకి పోతారు, స్నేహితులు ఇంట్లోకి పోతారు. ఒక సంవత్సరం అయిన తర్వాత స్టార్ట్ అవుతుందంట. పెళ్లి భోజనం ఎన్నాళ్ళు అంటే ఒక సంవత్సరం అంట. ఇది చాలా మందికి అనుభవం. తర్వాత అది సప్పుగైపోతుందంట. సాగితే సంసారము, సాగాకపోతే భారము, చాకలింటి గాడిద బంధన సారమే సంసారం. మొదట అనేది ఒక సంవత్సరం తర్వాత ఇది పలుకుతాడు. మొదట స్వర్గం అంటాడు, వైకుంఠం అంటాడు. ఆ భార్యను విడిచిపెట్టి ఉండలేడు, ఆమె భర్తను విడిచిపెట్టి ఉండడు. ఆఫీసుకు పోయినా ఫోన్లే, ఎక్కడికైనా ఫోన్లే. ఎప్పుడొస్తారు. ఒక సంవత్సరం అయిన తర్వాత ఎప్పుడు బయటికి పోతాం అంటే జీవితాంతం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? బీ అన్ ఆనెస్ట్ మ్యాన్. ప్రామాణికమైనటువంటి జీవితాన్ని నడుపు అంటారు. ఏమిది ప్రామాణికమైనది? పదాల్లో ఉన్నాయి స్వామి, అర్థం కాదు కదా ఇది. ప్రామాణికత అంటే ఏమిది? ఒక సజీవమైనటువంటి సంఘటన మీకు చెప్తాను, వినండి. బెంగళూరులో ఒక పెద్ద ధనవంతుడు ఒక ఆటోలో ప్రయాణం చేసినాడు. పెద్ద ధనవంతుడు ఆటో దిగి ఆటో అని డబ్బులిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఆటో వాడు భోజనానికి ఇంటికి వచ్చినాడు, భోజనం చేస్తున్నాడు. ఆయన పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు ఆటో దగ్గర. కొంతసేపు అయిన తర్వాత పిల్లలంతా వచ్చి ఒక పెద్ద పర్సు తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చినారు. నాన్న, ఆటోలో ఈ పర్సు ఉంది. భోజనం చేస్తున్నాడు, అట్లే విడిచిపెట్టి ఆ పర్సు చూస్తాడు. తెరిచి చూస్తాడు, 70,000 రూపాయలు ఉంది. ఇంకేమేమో దాంట్లో పత్రాలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అంతా ఉన్నాయి. తన తల్లితో చెప్తాడు, అమ్మా, ఎవరో ఒక పెద్ద ధనవంతుడుగా కనబడుతున్నాడు, ఆయన ఎక్కా ఒక లాడ్జ్లో దిగాడు, ఇడిస్తే నేను వచ్చేస్తే చూడి. వెంటనే చేతులు కడుక్కొని ఆటోలో లాడ్జికి వెళ్తాడు. ఆయన పేరు తెలియదు. లాడ్జిలో పైనుంచి కింది వరకు చూస్తాడు, ఎవరూ కనబడలేదు. మళ్ళా వాపసు వచ్చి మళ్ళా 2-3 సార్లు తిరుగుతాడు. తన స్నేహితుని దగ్గరకు పోతాడు. బాగా పూజలు పునస్కారాలు చేయనటువంటి స్నేహితుడు. మిత్రమా, ఈ రీతిగా నాకు ఆటోలో దొరికింది ఇది. అక్కడ లాడ్జికి పోతే ఎవరు ఆయన దొరకలేదు, ఏం చేయమంటావు ఇప్పుడు? ఒరే పిచ్చి విధవా, భగవంతుడు నీకు ఒక అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినాడు. ఇది జీవితంలో మరల రావు ఇటువంటి అవకాశాలు. సద్వినియోగం చేసుకో దీన్ని. ఏం చేయాలా? ఇంటికి తీసుకో. నీ స్థితిగతులు బాగలేవు, చాలా బీదవాడివి, ఏం చేయాలని అంటావా? తీసుకోపోను. మనసు రాలేదు. మరలా లాడ్జికి వెళ్తాడు, కనబడలేదు. ఇంటికి వస్తాడు, మరలా రాత్రి పోతాడు. పోతే ఆకస్మికంగా ధనవంతుడు వస్తున్నాడు, ఇంక చూస్తాడు. అయ్యో, చాలా సంతోషమవుతుంది. సార్ అని పోతాడు. చూస్తాడు. ఏమంటే, సార్, మీ ఆటోలో, నా ఆటోలో మీరు ప్రయాణం చేసిండ్రు ఉదయము,
మీ పర్సు విడిచిపెట్టి పోయినారు సార్, మీరు మర్చిపోయినారు. ఉదయం నుంచి నేను తిరుగుతున్నాను సార్, మీరు దొరకలేదు. ఆశ్చర్యం వేస్తుంది ఆ ధనవంతునికి. ఆటో వండిలో ఇటువంటి ప్రామాణికంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారా ప్రపంచంలో? చెప్పి మొదట పర్సు తీసి డబ్బులు చూసుకుంటాడు, ఖాళీగా ఉందేమో అని. చూస్తే తన అమౌంట్ ఖచ్చితంగా ఉంది దాంట్లో. కళ్ళలో నీళ్ళు వస్తుంది ఆయన. అయ్యా, ఉదయం నుంచి నేను పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళంతా వెతుకుతున్నారు. ఆటో నంబర్ నాకు తెలియదు. ఉదయం నుంచి జరుగుతా ఉంది కార్యక్రమము. అయితే నువ్వు నీతిగా న్యాయంగా తీసుకువచ్చి ఇచ్చినావు కదా, ఆశ్చర్యం అవుతుంది నాకు అని చెప్పి అందులో 1000 రూపాయలు తీసుకుని ఆయనకి ఇస్తాడు. సో చాలా సంతోషమైంది. లేదు సార్ అంటాడు. ఏంటి, నాది కాదు డబ్బు, అది మీ డబ్బు మీకు ఇచ్చినానంతే, దీంట్లో నా ఘనకార్యం ఏమీ లేదు. ఇంకా ఆశ్చర్యమవుతుంది. సరే మీ ఇంటికి పదం పద అంటాడు. ఆడ తెలుసుకుందాం పద కథ అంటాడు. అదే ఆటోలో ఇంటికి తీసుకుపోతాడు ఆయన. ఒక చిన్న కొట్టం అది. ఆయాసంతో దగ్గుతో బాధపడే ఒక వృద్ధురాలు అతని తల్లి, చినిగిపోయి తేపలు పడినటువంటి చీరలు కట్టిన భార్య, అర్ధనగ్నంతో ఉన్న 3 పిల్లలు, తలకు నూనె లేదు, పరిశుభ్రంగా లేరు, పై మీద బట్టలు కూడా లేవు. ఆ స్థితిని చూసి ఒక్కసారి కళ్ళలో నీళ్ళొస్తుంది. 70,000 తీసుకునేది ఎవడేం చేస్తుంది? ఎవడు ఏం చేస్తాం లేదు. ఆమెతో అతని తల్లితో మాట్లాడతాడు. అమ్మా, ఈరోజు నీ కొడుకు ఇంత మేలు చేసినాడు, మీకు ఏదో మేలు చేయాలని వచ్చినాను నేను. ఒక 10,000 రూపాయలు తీసుకో, నీ ఇళ్ళని చెక్కబెట్టుకో. ఆ పుణ్యాత్ముడు ఏముంటుంది, స్వామి ఇది మీ సొమ్ము, మేము ముట్టకూడదు. దేవుడు ఒప్పుకుంటాడా ఇటువంటి పనులు? ఈ రోజు మీరు ఇవ్వవచ్చు, రేపు మా కష్టాలు ఎవరు చూస్తారు? ప్రతిరోజు మేము పడే కష్టాలే ఇవి. మమ్మలను కించపరచవద్దండి, చిన్న చూపు చూడవద్దండి స్వామి అంటూ టీ తెప్పించి తాపించి మరీ పంపించింది. దీన్ని అంటారు ప్రామాణికత్వం అంటారు. ఎంతమంది ఈ ప్రామాణికత్వాన్ని తమ జీవితంలో ఆచరణ చేస్తున్నారు? ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, ఎంతో మంది రాజకీయ ధురంధరులు ఉన్నారు, ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు, ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు. ఈ సామాన్యమైనటువంటి మానవుడు చూపినటువంటి ఆ ఆనెస్టీ, ప్రామాణికత్వం చూపుతున్నారా? ప్రతి ఒక్కడూ తమ హృదయం మీద చేపెట్టి పరీక్ష చేసుకునే సమయం వచ్చింది. ఎంత మాత్రం మేము కరెక్ట్ ఉన్నాము అని ఆలోచన చేసుకోండి. ఇటువంటి ప్రామాణికులైనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఈ రోజు చాలా అవసరం. భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు చెప్పినారు, అయితే ఆచరణ ఎక్కడుంది? యదృచ్ఛాలాభసాం సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతి. యదృచ్ఛాలాభ సంతుష్టో, తనకు లభించిన దానితో తృప్తి చెందాలి. ఇదిగో ఇప్పుడు చెప్పిన సంఘటన ఆ వ్యక్తిలో కనబడుతోంది. అయితే నేటి మానవులలో ఆశలు పెరిగి 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 దురాశ అయిపోతుంది. అందరి సొమ్ములు నాకే రావాలని చెప్పి పట్టుదలతో న్యాయమో అన్యాయమో మంచో చెడో చెడు మార్గములో
ధనాన్ని, ఆస్తులను సంపాదించేదానికి, పెంచుకునేదానికి మానవుడు ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే సమాజం చెడిపోతున్నది, భ్రష్టపడతా ఉన్నది ఈ సమాజం. ఈ సమాజంలో ధనవంతుడు ధనవంతుడైపోతున్నాడు, బీదవాడు బీదవాడుగా దిగజారిపోతున్నాడు ఈ సమాజంలో. ఎందుకు? అన్ని చెడు గుణాలు ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, రిలీజియన్ వితౌట్ మొరాలిటీ, కామర్స్ వితౌట్ ఆనెస్టీ ఆర్ నాట్ ఓన్లీ యూజ్లెస్ బట్ పాజిటివ్లీ డేంజరస్. ఈ అవగుణాలన్నీ, ఈ చెడ్డ గుణాలన్నీ ఈ సమాజంలో పెద్దల హృదయాలలో చోటు చేసుకున్నాయి కాబట్టి భ్రష్టు పడుతోంది సమాజం. ఇది ఎంతో మందికి దినమునకు ఒక్క పూట తినేదానికి అంబలి దొరకడం లేదు. లక్షాధికారులు, కోటాధీశ్వరులు అరగకుండా తిని అరగకుండా అవస్థపడుతున్నారు. బీదవాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు, పెద్దవాళ్ళు అరగకుండా బాధపడుతున్నారు. పాపం నేను హిమాలయాలకు పోయే సందర్భంలో ఢిల్లీలో ఇంకా పోయేదానికి బస్సుకు టైం ఉందంటే అట్లా పొడుగు వాకింగ్ పోతే అట్లా. ఢిల్లీ అనేది ఎంత బాగుందో చూస్తాము. ఒక చోట పెద్దగా పెళ్లి జరుగుతా ఉంది. అనుకోకుండా నేను అట్లే లోపల పోతే ఎవరు అడ్డం చెప్పలేదు, అడ్డం మీద వాపసు వస్తుంటే నేను నన్ను ఎవరు పెళ్లికి వచ్చినాడేమో అని అనుకున్నారు. పాపం లోపల పోతే వాళ్ళ వేషాలు, వాళ్ళ భూషణాలు, వాళ్ళ అట్టహాసాలు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ ఆ ఆడోళ్ళ గొంతుల్లో, వాళ్ళ తలల్లో, వాళ్ళ చేతుల్లో ఆ బంగారు ఆభరణాలు చూస్తూ చూస్తూ నిలబడిపోతుంది. పెళ్లి అయిపోయారు. పెళ్లి అయిన తర్వాత వెంటనే భోజనాలు. మీరు అనుమానం పడొద్దని నేను భోంచేయలేదు అక్కడ. ఇప్పుడేమో బఫే సిస్టమ్ అంటే నిలబడి తినేస్తారు. ఎవరికి ఏమైనా కానీ వడ్డించుకోవచ్చు. చూడండి, కండ్లతో చూచింది నేను. పెద్ద పెద్ద వాళ్ళు వడ్డించుకుంటున్నారు. ఒక 2 చెంచాలు 3 చెంచాలు తింటారు, మిగతాది పారేస్తున్నారు. ఈ తినేటువంటి పాత్రను తీసిపోయి బయట పారేస్తున్నారు. అక్కడ బీదవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు పిచ్చి కుక్కలుగా ఆ అన్నానికి, ఆ పదార్థాలకి వెంపర్లాడుతున్నారు. ప్రభు, నీ దేశంలో ఎటువంటి పరిస్థితి అయ్యా? అరగకుండా వాళ్ళు సస్తా ఉన్నారు, ఆకలితో వీళ్ళు సస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పినాడు, స్వాతంత్రం వచ్చింది అనే దానికి గుర్తేమంటే అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ప్రయాణం చేయాలంటే నిశ్చింతగా. అయితే ఒక గురువుగా ఈ రోజు చెప్తున్నాను నేను, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే సామాన్య మానవుడు ఒక దినానికి అట్లీస్ట్ 2 పూటలు అంబలి త్రాగి తృప్తి పడే దినాలు వచ్చిన నాడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అనుకోవాలి. అంతవరకు స్వాతంత్రమైన దేశం కాదు ఇది, పరమ పాపిష్ఠికరమైనటువంటి దేశంగా తయారవుతుంది. ఎటువంటి బాధ అనుభవిస్తున్నారు ఆ బీదవాళ్ళు చూడండి. వెంపర్లాడుతున్నాడు అన్నానికి కుక్కల మాదిరిగా కండ్లలో నీళ్ళు వచ్చినాయి.
ఉన్నవానికి అరగని జబ్బు, లేని వానికి ఆకలి జబ్బు అంటే ఇదే. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు బ్లాక్ మార్కెట్, అలుముకొన్న నీ దేశం ఎటు దిగజారు, గాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి ఈ పరిస్థితి. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ఒక మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన భాగ్యం తన సౌఖ్యం చూచుకునేవాడే. స్వార్థమే అనర్థ కారణం, దాన్ని చంపుకొనుట క్షేమదాయకం. బీదవాళ్ళని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? నిజమైన మాట చెప్తున్నాను. ఆ దైవ సాక్షాత్కారం ఎక్కడవుతుందంటే బీదవాళ్ళలోనే అయ్యేది. 100కి 100 పాళ్ళు సత్యం చెప్తున్నాను. ఈరోజు ధనవంతునికి ధనం పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చి పోయేవాడు దేవుడు దొరకడు. జీసస్ క్రైస్ట్ కోటాధీశ్వరుడా, ఒక మామూలు వడ్రంగి. ఆ మామూలు వడ్రంగి హృదయంలో దేవుడు ఎట్లా కనమన్నాడు? బీదవాడు కాబట్టి. ముహమ్మద్ ప్రవక్త కోటాధీశ్వరుడా, ఊరూరు తిరిగి బట్టలు అమ్ముకునే ఒక సామాన్యమైనటువంటి వాడు ప్రవాది ప్రవక్తగా వెలుగొందాలంటే ఆ బీదవాణిలో, ఆ మహాత్ములో దేవుని సాక్షాత్కారం అయ్యింది. శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్యములు అనుభవించేంత వరకు దైవ సాక్షాత్కారము దేవునిగా పరిగణింపబడలేదు. సర్వసంగ పరిత్యాగము చేసి అడవులు పట్టినప్పుడే దేవునిగా గుర్తించింది సమాజం. శ్రీకృష్ణుడు ఒక గొల్లవాడుగా, పశువుల కాపరిగా ఉన్నప్పుడే దైవత్వాన్ని చూపించినాడు. ఒక సామాన్యుడిగా ఉన్నప్పుడు, ఒక బీదవాడిగా ఉన్నప్పుడు. బుద్ధ భగవానుడు యువరాజుగా ఉన్నప్పుడు ఏమీ సాధించలేదు. అన్నీ తెగించి భిక్షాపాత్రం చేతులు పట్టుకున్నవాడే ఆయన దేవుణ్ణి చూసినాడు. షిరిడి సాయిబాబా కోటాధీశ్వరుడా, ఇంటింటికి భిక్ష ఎత్తుకునేవాడు. బీదవాడు, హృదయం బీదది కాదు. హృదయ శ్రీమంతికి హృదయంలో కోటాధీశ్వరులు బాహ్యంగా కనపడవచ్చు. రమణ మహర్షి బ్రాహ్మణ స్వామిగా భిక్షమెత్తుకునేవాళ్ళు. వీళ్ళు సామాన్యులుగా బ్రతికినారు. సామాన్యుల హృదయములోని దైవ సాక్షాత్కారం అవుతుంది. దేవుడు అక్కడే కనబడతాడు. నీతి నిజాయితీ ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైనటువంటివి. దీన్ని అనుసరించిన నాడే, ఆచరించిన నాడే దైవత్వాన్ని మీరు చూసుకుంటారు. కాబట్టి మీ అధికారాలు, మీ పదవి వ్యామోహాలు, మీ ఆస్తులు, మీ అంతస్తులు పక్కకు పెట్టండి. సాటి మానవునిగా మానవత్వాన్ని పెంచుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సి ఉంటుంది. బీదవాళ్లను గురించి పట్టించుకోవాలి. నేను ఒక బీదవాడిని. స్వామి లక్షాధికారి అని మీరు అనుకోవచ్చేమో. నేను బీదవాడిని. ఒక బీద స్వామి బీద భక్తులను చూసేదానికి వస్తే ఇంతమంది పోలీసుల రక్షణ నాకు అవసరం ఉందా? వాళ్ళకేమో భయపడి స్వామికేమో రక్షణ ఇయ్యాలని చెప్పి ఇంతమంది వచ్చినట్లుంది. నేను బీదవాడిని. బీద భక్తాదులను చూసేదానికి వచ్చినాను. లేక వచ్చినాను, రాక వచ్చినాను. నాకు పోలీసు వాళ్ళని చూసేదే భయమా? ఏమి ఇంతమంది? నన్ను నేను చెప్పుకుంటాను చూడండి. బీద ఇంటిలో పుట్టినాను, బీదవానిగానే బ్రతికినాను నేను. స్వామి పీటా గీట కట్టినాడు, నడుంకేమో కట్టినాడు. బాబా ఏం డ్రెస్ స్వామిదని మీరు అనుకునేరు. ఇంతమంది పెద్దలున్నారు కదా స్వామికు,
పంచభక్ష పరమాన్నాలు తినవచ్చు స్వామి అని మీరు అనుకోవచ్చు. నా మాతృమూర్తి, నా తల్లి చిన్నతనము నుంచి నాకు ముద్ద చట్నీ తినే నేర్పించింది. నా గురుదేవుడు చిన్నతనము నుంచి నాకు రొట్టి చట్నీ తినే నేర్పించినాడు. ముద్ద చట్నీ, రొట్టి చట్నీ, అన్నము, పప్పు, మజ్జిగ, ఇవి నా పంచభక్ష పరమాన్నాలు. ఈ రోజు వరకు ఇవే తింటున్నాను నేను. పల్లెటూరులో ఎవరైనా అడగొచ్చు, స్వామికి ముద్ద చెనిక్కాయల చెట్టు పొల్లే ఇష్టము అని. నా గురుదేవుడు చివరి క్షణములో గురుదేవుడు స్వామి ఏం తింటారంటే రొట్టె చట్నీ అన్నాడు. జీవితం ఇందులో ఉన్నంత తృప్తి ఎందులో కూడా రాదు. చెప్తున్నానే, సింపుల్ లివింగ్ అని చెప్తున్నానే, ఇందులో ఉన్న తృప్తి ఎందులో రాదు. ఈరోజు మీ స్వామి పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇంతకు ముందు నేను 10,000 రూపాయలు జీతగాడిని అయ్యింటి ఒక ప్రిన్సిపాల్ గా. గురువు యొక్క ఆజ్ఞతో ఈ రోజు నేను పెన్షన్ తీసుకుంటున్నాడు. పెన్షన్ తోనే స్వామి భార్య పిల్లలు జీవించాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు. స్వామి జీప్లో వచ్చినాడు, కారులో వచ్చినాడు, అబ్బాబ్బాబ్బా స్వామి చుట్టూ ఎంతమంది ఉంటారు, ఏమి బ్రహ్మాండంగా ఉంటుంది స్వామికి. ఈ రోజు మీ స్వామి స్టోర్ లో దొరికే బియ్యము, గోధుమలు తింటున్నాడంటే ఆశ్చర్యం కావచ్చు మీకు. ఎందుకు? ప్రామాణికత అని చెప్పినాను, నీతి అని చెప్పినాను. ఎందుకు? నా గురువు చెప్పినాడు, నువ్వు ఎంత గురువైనా చేయి చేస్తే గురుత్వం నాశనమైపోతుందిరా అన్నాడు. కడతీర్చే గురుడెప్పుడో కాసులు అడగడురా, ఆశాలు అడిగిన గురుడు అతడే దైవమురా. నా భక్తులలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉండవచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండవచ్చు, పెద్ద పెద్ద బట్టల వ్యాపారస్తులు ఉండవచ్చు, పెద్దగా వ్యాపారం చేసే వాళ్ళు ఉండవచ్చు. అయితే వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాచలేను. ఏ రోజైతే నేను వాళ్ళ ముందు చేయి చేస్తానో నా గురుత్వం భగ్నమైపోతుంది, నాశనం అయిపోతుంది. ఈ రోజు ఆశ్రమం జీపులో వచ్చినాను అంటే నా పెన్షన్ లోని డబ్బులు దానికి ఇచ్చే తీరాలి. నేను లెక్క వేసుకుంటూనే వస్తున్నాను, ఎన్ని కిలోమీటర్లు వస్తున్నాను, దానికి ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది. నిన్నంతా వస్తూ డ్రైవర్ రమేష్ అడుగుతూనే ఉన్నాను, ఎన్ని కిలోమీటర్లు లెక్కేయని. నేను దానికి విలువ చెల్లించే తీరాలి. చెల్లించని నాడు నేను గురువు కాదు. ఆశ్రమాన్ని అన్యాయంగా అధర్మంగా వాడినాను అని. అందుకే దీక్షలో చూడండి, పేదవాళ్లకు వస్త్రదానం, అన్నదానం చేసి ఒక పద్ధతి ఏర్పాటైంది. కోటాధీశ్వరుడు కానీ, ధనవంతుడు కానీ లౌకికంగా ఆకలి అంటే ఏమిటి మొదట అర్థం చేసుకోవాలి. దీక్షలో అర్థం చేసుకుంటారు వాళ్ళు. 3 పూట్లు 4 పూట్లు తినేవాడు ఒక్క పూట తిని 24 గంటలలో ఒకే పూట తినాలి. నీళ్లు కూడా తాగకూడదు. ఉద్దేశమేమి? ఆధ్యాత్మికంగా వేరే అర్థమున్నా లౌకికంగా ఆకలి అంటే పెద్దవాళ్ళకు కూడా తెలిసి రావాలి. ఆ దీక్ష విరమణ అయ్యే రోజు వస్త్రదానం జరుగుతుంది బీదలకు. వివాహాలు, ఉచిత వివాహాలు, బీదలకు వివాహాలు చేస్తున్నాం. దాంట్లో నాది కూడా, నేను పెన్షన్ లో కూడా 5% ఇవ్వాలి. 100కి 5 రూపాయలు బీదల పెండెంట్లకు చాలా కాలం నుంచి ఇస్తున్నాను నేను. కాబట్టి ఎంత సాధ్యమైతే అంత అనాథులను, దరిద్రులను, బీద వాళ్లను ఆదుకోవాలి. ఈ జనులున్నారే, ఈ ನನ್ನ ಜನಗಳು ಬಹಳ ಬಡವರು.
ಬಹಳ ಅಮಾಯಕರು, ಮುತ್ತಿನಂತವರು. ಹೃದಯ ಸಿರಿವಂತಿಕೆ ಇದೆ, ಆದರೆ ಬಾಹ್ಯದ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಬಡವರವರು. ಹಸಿವಿನಿಂದ ಸತ್ತೋರು, ಸೈಜು ಕಲ್ಲು ಹೊತ್ತೋರು, ಒದಿಸಿಕೊಂಡು ಹೊರಗಿದೋರು ನನ್ನ ಜನಗಳು. ಹಸಿವಿನಿಂದ ಸತ್ತೋರು, ಸೈಜು ಕಲ್ಲು ಹೊತ್ತೋರು, ಒದಿಸಿಕೊಂಡು ಹೊರಗಿದೋರು ನನ್ನ ಜನಗಳು. ಹೊಲವನ್ನುತ್ತಿ ಬಿತ್ತೋರು, ಬೆಳೆಯ ಕೊಯ್ದು ಬೆವರೋರು, ಬಿಸಲಿನಲ್ಲಿ ಬೇಯೋರು ನನ್ನ ಜನಗಳು. ಬರೀ ಕೈಲಿ ಬಂದೋರು, ಉಸ್ಸೆಂದು ಕೂತೋರು, ಹೊಟ್ಟೆ ಬಟ್ಟೆ ಕಟ್ಟಿದೋರು ನನ್ನ ಜನಗಳು. ಮಾಳಿಗೆಗಳ ಎತ್ತಿದೋರು, ಬಂಗಲೆಗಳ ಕಟ್ಟಿದೋರು, ತಳಾದಿಗೆ ಸಿಕ್ಕಿದೋರು ನನ್ನ ಜನಗಳು. ಬೀದಿಯಲ್ಲಿ ಬಿದ್ದೋರು, ಒಳಗೊಳಗೆ ಹತ್ತೋರು, ಬೀದಿಯಲ್ಲಿ ಬಿದ್ದೋರು, ಒಳಗೊಳಗೆ ಹತ್ತೋರು, ಭಕ್ತರಪ್ಪ ಭಕ್ತರು ನನ್ನ ಜನಗಳು. ಚಿನ್ನವನ್ನು ತೆಗೆಯೋರು, ಅನ್ನವನ್ನು ಕಾಣದೋರು, ಚಿನ್ನವನ್ನು ತೆಗೆಯೋರು, ಅನ್ನವನ್ನು ಕಾಣದೋರು, ಬಟ್ಟೆಯನ್ನು ನೇಯೋರು, ಬರೀ ಮೈಲಿ ಹೋಗೋರು, ಹೇಳಿದಂತೆ ಕೇಳುತ್ತಾರೆ ನನ್ನ ಜನಗಳು. ಗಾಳಿಯಲ್ಲಿ ಬಾಳುತ್ತಾರೆ ನನ್ನ ಜನಗಳು, ನನ್ನ ಜನಗಳು, ನನ್ನ ಜನಗಳು. ఇటువంటి హీనాతిహీనమైన స్థితిలో ఉన్న ఈ బీదలను ఆదుకోవాలి. ప్రభుత్వం స్వార్థాన్ని విడిచిపెట్టి సేవా మనోభావంతో మొదట ఈ బీదలకు రక్షణనివ్వాలి. తినేదానికి ఆహారం, కట్టేదానికి బట్ట, ఉండేదానికి ఇల్లు, ఈ మూడు కనీసమైనటువంటి ధర్మం నాయకులది. ఇటువంటిది చేస్తే మానవుడు సుఖంగా సౌఖ్యంగా బ్రతుకగలడు. ఈరోజు చూడండి, ఆశ్రమానికి బీదలు 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నారు కూడా. కష్టోళ్ళకి చెప్పినాను, చూడండి, మీ ఇండ్లలో దేవునితో తింటారా మీరు అని అడిగినాను. దేవునితో తినరు స్వామి. కాబట్టి పెద్దలారా, ట్రస్ట్ సభ్యులారా, ఈ బీదల డబ్బే నాకు దేవుని దుడ్డు, కాబట్టి ఇది అట్లే పెట్టండి, దీన్ని మాత్రం ఖర్చు చేయొద్దండి. నా ఆశ్రమానికి భద్రమైన పునాది ఏది అంటే బీదల పరిశ్రమ, బీదల డబ్బు. కాబట్టి దాన్ని నేను ఖర్చు పెట్టనివ్వడం లేదు. ఎందుకు? నా పాలిట అది దేవుని యొక్క దుడ్డు ఉన్నట్లే. అందుకే పోస్ట్ ఆఫీసుల్లో అట్లే ఉంది అది. ఇక నా ఆశ్రమానికి ఎంతమంది వస్తున్నారు మీ ప్రక్కలు, వాళ్ళ సేవ నా ఆశ్రమానికి భద్రమైనటువంటి బునాదిగా ఉంది. అంత పెద్ద బ్రిడ్జ్ నవ్వుకుంటూ 30 రోజుల్లో కడిగేసి పెట్టేసినారు. సాధ్యమా ఇది? బీదల మనస్సు, బీదల శ్రమ అక్కడ ఉంది. ఇప్పుడు హాయిగా నడుచుకోపోవచ్చు ఆశ్రమానికి. కేవలం 30 రోజుల్లో చేసినారు. బీదల నుంచి చేయబడినటువంటి దానం మహా ఉత్కృష్టమైనది, గొప్పది. మహాభారతంలో ఒక చిన్న ఉదాహరణ ఇది. ధర్మరాజు కౌరవుల నాశనం అయిన తర్వాత పట్టాభిషిక్తుడై రాజ్యమేలే సందర్భంలో కృష్ణుడు చెప్తాడు, అయ్యా ధర్మరాజా, అశ్వమేధ యాగం చెయ్యి, చాలా బాగుంటుంది, మేలు జరుగుతుంది, వర్షాలు వస్తాయి, మంచి జరుగుతుంది అని బ్రహ్మాండంగా అశ్వమేధ యాగం చేస్తాడు. కోట్లకు దానం ఇస్తాడు.
వస్త్రాలు ఇస్తాడు, ఋత్విక్కులకు విపరీతమైనటువంటి దానము చేస్తాడు. ఇటువంటి యజ్ఞం ఇంతవరకు ఎవ్వరూ చెయ్యలేదు అని అంతా పొగుడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఒక ముంగిస ఆ ప్రాంతానికి వస్తుంది. ఆ యజ్ఞం చేసినటువంటి స్థలంలో పొరలాడుతుంది. అప్పుడు ఆ ముంగిస మనుష్య భాషలో చెప్తుంది, ఈ ధర్మరాజు యజ్ఞం ఏమీ పనికిరాదు, దీనికంటే మించినటువంటి యజ్ఞం ఒకటి జరిగింది అని అంటారు. అందరికీ ఆశ్చర్యమవుతుంది. ఏమది? ఒక బీదవాడు చేసినటువంటి దానం ముందు మీ ధర్మరాజు చక్రవర్తి చేసిన దానం ఎందుకు పనికిరాదు అంటాడు. ఏమది అని అడిగితే అప్పుడు ఆ ముంగిస మనుష్య భాషలో అంటుంది, ఇక్కడనే చాలా సంవత్సరముల క్రిందట ఒక బీదవాడు ఉండేవాడు. వానికి ఒక భార్య, ఒక కొడుకు, కోడలు ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కక్కడ చేనులో పడినటువంటి బియ్యాన్ని ఏరుకు వచ్చి తినేవాళ్ళు. ఈ రీతిగా బ్రతికేవాళ్ళు. ఒకసారి కరువు వచ్చింది ఆ ప్రాంతంలో, ఏమీ దొరకలేదు. ఒక రోజంతా ఉపవాసం ఉన్నారు. మరుసటి రోజు అలా వెదికేకపోయిన సమయంలో కొన్ని జొన్న గింజలు దొరికినాయి. దాన్ని తీసుకువచ్చి పేలపిండిగా తయారు చేసి 4 భాగాలు చేసుకొని తాను, తన భార్య, తన కొడుకు, కోడలు పంచుకున్నారు. భోజనం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఒక భిక్షగాడు వచ్చినాడు. భవతీ భిక్షాం దేహి అని ఆ ఇంటి పెద్ద ఆలోచన చేసినాడు. ఒక రోజంతా ఉపవాసంతో ఉన్నాడు. తినే సందర్భంలో ఆకలితో ఉన్నాడు, అలమటిస్తున్నాడు. తినే సందర్భంలో భవతీ భిక్షాం దేహి, భారతీయుల భారతదేశంలో భారతీయ సంస్కృతి మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పింది. వెంటనే ఆయన లేచినాడు. ఆ అతిథిని ఇంటికి పిలుచుకొచ్చినాడు. స్వామి, ఆశీనులు కండి, నాయన చాలా ఆకలిగా ఉంది, కానీ స్వామి స్నానం చేయండి. స్నానం చేయించి ఆయనకు పూజ చేసి తర్వాత తన భాగం ఆయనకి పెట్టినాడు. దాన్ని ఆరగించినాడు ఆయన. అయ్యో, నా ఆకలి ఇంకా తీరలేదు అంటాడు. భార్య వింటుంది. వెంటనే ముందుకొచ్చి, స్వామి ఇది తీసుకోండి, దాన్ని తింటాడు. ఆకలి తీరదు. కుమారుడు ముందుకొస్తాడు, తన భాగం పెడతాడు, దాన్ని తింటాడు. నా ఆకలి ఇంకా తీరలేదు అంటాడు. ఇప్పుడు కోడలు ముందుకొచ్చి తన భాగం పెడుతుంది, అది తింటాడు. నాకు ఆనందమైంది, ఆశీర్వాదం చేస్తున్నానని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అటువంటి సమయంలో ముంగీస అంటుంది, ఆ ప్రాంతంలో నేనుంటే వాళ్ళు నలుగురు ఆ ఆకలితో బాధపడి చనిపోతారు. ఆ ప్రదేశములో ఆ మహానుభావులు పెట్టినటువంటి, ఆ బీదవాళ్ళు పెట్టినటువంటి భిక్ష, ఆ స్థలం ఉంది. ఆ స్థలంలో నేను పొరలాడినాను. పొరలాడితే ఒకవైపు భాగమంతా బంగారైపోయింది నాకు. ఆ స్థలములో పొరలాడితేనే ఇంత వైభవం జరిగింది. ఇంకా వాళ్ళ మహిమ ఏమని చెప్పను నేను, వాళ్ళ హృదయం ఏమని చెప్పను నేను. అయినా బీదవాళ్ళు, వాళ్ళు హృదయం చాలా పెద్దది, త్యాగ గుణముంది, దయాగుణముంది. కాబట్టి అంతటి మహిమ జరిగింది. అప్పటి నుంచి ఈ దేశములో జరిగిన ఎన్నెన్నో యజ్ఞాలు జరిగిన ప్రదేశములో నేను పోయి పొర్లాడుతున్నాను. అయితే మిగతా భాగం బంగారు కాలేదు. ఇది ధర్మరాజు గొప్ప యజ్ఞము చేసినాడు అని విన్నాను,
ఇప్పుడైనా కావచ్చేమో దాన మహిమ అంత గొప్పగా ఉంటుంది అని చెప్పి ఈ ప్రాంతంలో వచ్చి పొరలాడినాను, ఏమీ కాలేదు. కాబట్టి ఆ బీదవాని దాన మహిమ ఉందే, దానికి సరితూగడం లేదు మీ చక్రవర్తి దానము అని చెప్పింది. మనస్ఫూర్తిగా చేయనటువంటి దానం యొక్క విలువ ఈ రీతిగా ఉంటుంది. కాబట్టి మా జీవితంలో ప్రేమ ముఖ్యం, ప్రీతి ముఖ్యం. లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. Self lives by getting and forgetting. Love is selflessness. Self is lovelessness. Self అంటే ఆత్మ కాదు, అది స్వార్థం అని అర్థం. లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. ఇచ్చేది నేర్చుకుంటుంది ప్రేమ, క్షమించేది నేర్చుకుంటుంది స్వార్థం. గెట్స్ అండ్ ఫర్ గెట్స్. తీసుకునేది నేర్పుతుంది, మర్చిపోయేది నేర్పుతుంది స్వార్థం. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. జీవితానికి కావలసింది మానవుల మధ్య ప్రేమ. దెర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్, ద రిలీజియన్ ఆఫ్ లవ్. దెర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్, ది క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. There is only one language, the language of heart. There is only one God. He is omnipresent. ఈ ద్వేషం పెంచుకోవద్దండి, ఈ రోషం పెంచుకోవద్దండి, ఈ పగ, ఈ ద్వేషం, ఈ అసూయ, ఈ చెడు గుణాలు ఇవి. ఓర్పుతో, బహు నేర్పుతో జీవితాన్ని సాగించేది నేర్చుకోండి. చివరకు జయించేది ప్రేమనే. అసూయ ఎన్నటికీ జయించదు, ద్వేషం ఎన్నటికీ జయించదు, ఈ స్వార్థం ఎన్నటికీ జయించదు. ఒకప్పుడు బుద్ధుడు సమాధి అయిన తర్వాత, బుద్ధ భగవానుడు సమాధి అయిన తర్వాత మగధ దేశపు చక్రవర్తి ప్రతి రాజ్యాన్ని కబళించి వాళ్ళను నాశనము చేసి వాళ్ళ రాజ్యాన్ని తన దేశంలో చేర్చుకునేవాడు. ఇటువంటి ఆయన అరివీర భయంకరుడే. అయితే ఈ రాక్షస గుణం ఒకటి ఉండేది. ఆ కుటుంబాన్ని, ఆ రాజవంశాన్ని సమూలంగా నాశనం చేసేవాడు. ఒకప్పుడు ఆయన కోశల దేశం మీద దండెత్తుతున్నాడు. ఆ రాజు తన కుమారుణ్ణి పిలిచి, నాయనా, ప్రేమే చాలా ముఖ్యమైనటువంటిది, ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది, కోపం కోపాన్ని పెంచుతుంది. బుద్ధ భగవానుడు మాకిచ్చినటువంటి కిరీటం ఇది. ఈ రోజు మా దేహాలు ఉండవచ్చు, పాడైపోవచ్చు, అయితే ప్రేమ తత్వాన్ని మర్చిపోవద్దు. ఆ మగధ చక్రవర్తి వస్తున్నాడు, మేమేమైనా కానీ అయితే బుద్ధ భగవానుడు చెప్పినటువంటి తత్వాన్ని అక్షరాల మనం పాటిస్తాం. బుద్ధ గురుదేవుడు చెప్పినాడు, ప్రేమే జయిస్తుంది, ప్రేమే శాశ్వతమైనటువంటిది, ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది. వాళ్ళు ఏమైనా చేసుకుని. కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితిలో నీవు 10 ఏళ్ల బాలుడవు, నీవు రహస్య మార్గం గుండా వెళ్ళిపో. ఈ తత్వాన్ని మాత్రం నీ జీవితంలో మరిచిపోవద్దు. నాన్న, మిమ్మల్ని అందరి విడిచి ఎలా పోన్నాను? లేదు నాయన, నా వంశం అంకురము నీవు వెళ్ళిపోతే నా వంశం నాశనమైపోతుంది. నీవొక్కడు బ్రతికి ఉండు. అయితే మా గురుదేవుడిచ్చినటువంటి ఈ తత్వాన్ని మర్చిపోవద్దు అని చెప్పి రహస్య మార్గం గుండా పంపించి ఇస్తాడు. మగధ దేశపు చక్రవర్తి వచ్చేస్తాడు, దండయాత్ర చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యాన్నంతా నాశనం చేసి తర్వాత రాజును, రాజ భార్యను, పరివారాన్నంతా బంధిస్తారు. సమూలంగా సర్వనాశనం చేసేస్తాడు ఆ రాజవంశాన్ని. వాడొక్కడు బ్రతికి బయటపడతాడు. వాడు మారు పేరుతో ఆ దేశంలోనే ఒక చోట ఆ యుద్ధము, యుద్ధ కౌశల్యము, యుద్ధ తంత్రము,
ఆ రాజనీతి అంతా నేర్చుకుంటాడు. ఆయన చేయనటువంటి ఆ చాతుర్యం, ఆ తెలివి మహా చక్రవర్తి వరకు వెళ్ళిపోతుంది. మగధ చక్రవర్తి వరకు వెంటనే ఆయన పిలిపించి ఆయన యుద్ధ కౌశల్యాన్ని పరీక్షించి ఆ తన సేనాధిపతులలో ఒక్కరిగా నియమిస్తాడు. అచిరకాలంలోనే, కొంతకాలంలోనే ఆ చక్రవర్తికి చాలా దగ్గరి వాడైపోతాడు ఆయన. వీని హృదయంలో పగ ఉంది, ద్వేషముంది, నిండుకునుంది. అవకాశం దొరికితే చక్రవర్తిని చంపివేయాలి. ఎందుకు? తన తండ్రిని, తన తల్లిని, తన బాంధవులందరినీ నాశనం చేసినటువంటి వాడు కాబట్టి వీని నాశనం చేసి తీరాలి అని పగ పొందుతాడు. చాలా ఆత్మీయుడై ఆంతరంగికుడవుతాడు. ఒక రోజు చక్రవర్తి వేటకు పోతూ వీడిని తీసుకుపోతాడు. పోదాం పద. వేటకు పోతారు, చాలా దూరం వెళ్ళిపోతాడు. వీడు మాత్రం అనుసరిస్తాడు, మిగతా సైన్యం వెనకబడిపోతుంది. అలసిపోతాడు చక్రవర్తి. దట్టమైనటువంటి అడవి, మనుష్య సంచారం లేదు. ఒక చెట్టు కింద విశ్రమిస్తానంటాడు చక్రవర్తి. వెంటనే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఈయన గాఢ నిద్రలో ఉన్నాడు. అతను చూసినాడు ఈయన. అవకాశం దొరికింది. పగబట్టిన త్రాచుపాము గాఢ నిద్రలో చక్రవర్తి ఉన్నాడు. వెంటనే కత్తి తీస్తాడు. నరికి పారేస్తాను. నా వంశాన్ని నాశనం చేసినటువంటి వీణ్ణి, ఈ అవకాశాన్ని నేను జార విడుచుకోకూడదు అని చెప్పి కత్తి పైన ఎత్తుతాడు. తలక్కన తండ్రి మాటలు జ్ఞాపకం వస్తాయి. ప్రేమ ఒక్కటే జయిస్తుంది, ద్వేషాన్ని పెంచుతుంది, అసూయను పెంచుతుంది. బుద్ధ భగవానుడు మాకిచ్చినటువంటి ఈ ధర్మ కిరీటం ఇది అని చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే కత్తి చేయించి పెట్టేస్తాడు. ఆ శబ్దానికి చక్రవర్తి లేస్తాడు. ఆయన స్థితిని అర్థం చేసుకుంటున్నాడు. ఏమిటి పరిస్థితి అంటాడు. వెంటనే చేతులు జోడించి చెప్తాడు, ప్రభు, మిమ్మల్ని చంపివేసేదానికి సిద్ధంగా ఉంది నేను. ఏమిది, ఎందుకు అంటాడు. నేను రాజు కొడుకుని, కోశల దేశపు రాజు కొడుకు కుమారుని. నేను నా తండ్రిని, తల్లిని, నా పరివారాన్నంతా నేను నాశనం చేసిన అవకాశం కోసం కాసుకునింటి. నేను ఈ రోజు దొరికింది, చంపలనింటి. ఎందుకు చంపలేదు అంటాడు. ప్రభు, చివరి క్షణములో నా తండ్రి ఇచ్చినటువంటి హితోపదేశం, నా గురుదేవుని బుద్ధదేవుని యొక్క హితోక్తులు నా మదిలో మెలిసినాయి. అందుకే నేను చంపకుండా విడిచిపెడుతున్నాను. నాకేమైనా శిక్ష ఇచ్చుకోనివ్వు, నీవేమైనా శిక్ష ఇవ్వు, నేను సిద్ధంగా ఉన్నాను కాళ్ళపట్టుకుంటాడు. ఒక్క క్షణం ఆలోచన చేస్తాడు చక్రవర్తి. కుమారా, బుద్ధుని పేరుతో ఈ రోజు నీవు నన్ను జయించినావు. ఇన్ని సంవత్సరములు నేను భీభత్సను సృష్టి చేసినాను, సర్వనాశనం చేసినాను. ఎంతో మందిని చంపినాను. ఎంతో మంది ఆస్తులను, అంతస్తులను నా వశం చేసుకున్నాను. రాజ్యాన్ని నా కవిషం చేసుకున్నాను. అయితే ఈ రోజు నీవు నన్ను జయించినావు. నీవే నాకు గురువున. ఈ రోజు నుంచి ద్వేషం, అసూయ విడిచిపెడుతున్నాను. నేను మనిషిగా బ్రతికేది నేర్చుకుంటున్నాను ఈ రోజు అని చెప్పి ఈయన చేయబొక్కుతున్నాడు చేయెత్తి. వెంటనే ఆ యువకుడిని తీసుకుపోయి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి మగధ సామ్రాజ్యానికి చక్రవర్తిని చేసేస్తాడు. తాను బౌద్ధ భిక్షునిగా మారిపోతున్నాడు. ఇది యథార్థ సంఘటన. ఇది బుద్ధుడు నేర్పినటువంటి నీతి ఈ సమాజానికి. అక్కడ మగధ చక్రవర్తికి, కోశల దేశానికి కాదు, ప్రతి ఒక్కరికి బుద్ధుడు నేర్పినటువంటి ఈ నీతి, సంఘ నీతి ఇది. ప్రేమనే జయిస్తుంది. ద్వేషం ఎక్కువ చేస్తుంది కానీ తక్కువ చేయదు. మనలో ఉన్నటువంటి కామము, క్రోధము అన్నటువంటి హర్షడ్వర్గాలను జయించేదానికి ఏముంది మన దగ్గర? సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అన్నటువంటి నీళ్లు కావాలి. దాన్ని పెంచుకొని జీవితాన్ని సార్థకము చేసుకోవాలని ఈ సందర్భంగా తెలుపుతూ
ఇంతవరకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మీరు శ్రద్ధతో విన్నారు, ఎండలో కూర్చొని గాని విన్నారు. ఈ గురు పౌర్ణిమ రోజు గురువుగా గురుస్థానంలో ఉండి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని విరమిస్తున్నాను.